వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వీకెండ్ మూవీ అప్డేట్స్ అన్నమాట భయ్. సో అప్డేట్స్ మాత్రం చాలా వచ్చినాయి. సో భయ్ ఫస్ట్ అప్డేట్ స్టార్ట్ చేసే ముందు చిన్న క్వశ్చన్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి అప్డేట్స్ కోసం అన్నమాట. అండ్ ఫస్ట్ మూవీ రేటింగ్స్కి సంబంధించిన అప్డేట్ చూసుకోవడం మాత్రం ఈగల్ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకో జనరల్గా చూసుకోవడం మాత్రమే 2.75/5 రేటింగ్స్ అయితే ఇచ్చారన్నమాట జనరల్గా. అండ్ ఇక్కడ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఈ మూవీకి 11.1 crore బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అన్నమాట బై. అండ్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఆల్రెడీ ఇచ్చినాను, ఒకవేళ అయితే మీరు చూడకపోతే చూడండి, నేను పబ్లిక్ టాక్ కూడా ఉంది చెక్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే రజనీకాంత్ గారిది లాల్ సలాం అనే మూవీ అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించిన పబ్లిక్ రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25/5 రేటింగ్స్ అయితే ఇచ్చారు. చాలా మటుకు డల్ ఉంది, ఓన్లీ ఫర్ రజనీకాంత్ గారి కోసం వెళ్ళాల్సిందే తప్పించి మిగతా ఏం లేనట్టు అయితే ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చిరమ్మడం. తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే ట్రూ లవ్ అనేసి అయితే ఉంది, అల్లే బాగుంది, కొన్ని సీన్స్ రియలిస్టిక్ ఉన్నాయని అయితే ఇక్కడ రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75/5 స్టార్ రేటింగ్స్ అయితే నార్మల్ జనరల్ పబ్లిక్ అయితే ఇచ్చిరన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే బాలీవుడ్లో రిలీజ్ అయింది, బాలీవుడ్లో ఓటీటీలో రిలీజ్, అది కూడా స్పెసిఫిక్ ఏంటంటే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మూవీ ఏంటంటే భక్షక్ అనమాట. ఇది కూడా 2.75/5 స్టార్స్ అయితే వచ్చిందనేసి అయితే అప్డేట్ ఇచ్చారు. తర్వాత ఇంకొక మూవీ కూడా ఉంది కదా, తేరే బాతో మే ఐసా ఉలజ్ దియా. సో నాకే ప్రొనౌన్సియేటింగ్ వస్తే లేదు భయ్, అంటే మీకు ఎట్లా వస్తుంది భయ్. సో ఈ మూవీకి వచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రం బై 2.5/5 రేటింగ్స్ అయితే వచ్చినాయి. సో టైటిలే పలకనప్పుడు మూవీ ఎట్లుంటుందని అన్నట్టు అయిపోయింది ఇదనమాట. అండ్ వేరే మూవీస్కి సంబంధించిన ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రము ఊరు పేరు భైరవకోణం మూవీ చూసుకుంటే మాత్రమే February 14th ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి. సో అఫీషియల్గా ఏమైనా బుకింగ్స్ ఉంటాయి, ఇట్లా పెయిడ్ ఉంటాయి, ఇట్లా మీరు చూసుకోండి, కుదిరితే ఇట్లా రివ్యూ అయితే తీసుకొస్తామన్నమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే నాగార్జున గారిది మూవీ ఉంది కదా, నా సామిరంగం మూవీ అవుతుందో ఓటీటీ డెబ్యూ అయితే వచ్చిందనమాట బై. సో 17th February హాట్స్టార్లో వస్తుందనేసి అయితే కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో అఫీషియల్ అప్డేట్ రాగానే సపరేట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యే లిస్ట్ ఉంటుంది, ఆ వీడియో కూడా చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ యానిమికి సంబంధించిన న్యూస్ చూసుకుందాం. సో ఇక్కడ సూసైడ్ స్క్వాడ్ ఈసోకాయ్ యానిమీ అయితే కొన్ని క్యారెక్టర్స్ అయితే రివీల్ చేసిరు బై. ఇక్కడ తాకు యషిరో యాజ్ రిచ్ ఫ్లాగ్, తర్వాత అమాండా వాలర్ కొంచెం యానిమీ స్టైల్లో చూపించారు. సో ఇక్కడ కటానా ఉంది, ఫియోనా ఉంది, అల్డోరా ఉంది, తర్వాత సియోలో అండ్ హార్లీ క్వీను, అవే మీకు అంతే తెలిసింది, జోకరు, వీళ్ళందరూ కూడా ఈసోకాయ్ అంటే వేరే ఫిక్షనల్ మిడివల్ వరల్డ్కి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి వీళ్ళ పవర్స్ ఎలా ఇవాల్వ్ అవుతాయి, వీళ్ళు ఏం చేస్తారు అనేది మూవీ అనమాట. ఈసోకాయ్ అనే కాన్సెప్ట్ మనకి జాపనీస్ యానిమీ స్టైల్ ఎప్పటి నుంచో ఉంది, సో అది చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రమే సానిక్ ద హెడ్జాగ్ ఫ్రాంచైజ్ నుంచి లైవ్ యాక్షన్ అయితే నకల్స్ స్పిన్ ఆఫ్ సిరీస్ అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ నకల్స్ సిరీస్ అని ఉంది. సో మన సానిక్ ద హెడ్జాగ్ మూవీ అయితే చూసారు కదా, సో దాంట్లో రెడ్ కలర్ ఉంటాడు కదా, ఇట్లా అనగానే ఇట్లా చేయలు అంతా పవర్ వచ్చేస్తుంది, గ్లో అవుతుంటాయి కదా. సో అతని మీద సపరేట్గా ఒక సిరీస్ అయితే వస్తుంది, నకల్ సిరీస్ అని. సో మనకు నకల్స్ తగ్గట్టే ఎనిమిస్ కూడా ఉన్నారు, ట్రైలర్లో బాగుంది, విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఒకవేళ ఇట్లా అప్డేట్ రాగానే ఇది ఇస్తాను, కానీ ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ఏంటంటే ట్రైలర్తో పాటు ఇది 26th April ప్రీమియర్ అవుతుందని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత ఇంకొకటి చూసుకుంటే క్రాక్ అనే మూవీ అవుతుందో, క్రాక్ జీతేగాతో జియేగా బాలీవుడ్ మూవీకి సంబంధించిన అది ట్రైలర్ అనుకోవచ్చు. ఇది 23rd February వస్తుందని ఒక అఫీషియల్గా ట్రైలర్ అయితే వచ్చిందనమాట భయ్. తర్వాత ఇంకొక ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే భయ్ భూతద్దం భాస్కర్ నారాయణకి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. ఇది March 1st రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రము ఆర్టికల్ 370 అనే మూవీ వచ్చిందనమాట. సో ఈ మూవీ 23rd February రోజున వస్తుంది. మనకు నిజంగా జరిగిందే కదా, 330 తీసేసారు కదా, సో దాని మీద కూడా మూవీ తీసారు. అండ్ 23rd February అవైలబుల్ ఉందన్నమాట, థియేటర్స్లోకి వెళ్ళి మీరు వాచ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత చూసుకుంటే చేరు పట్నం అనే మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది బై. అండ్ దాని తర్వాత ఇంకా చూసుకుంటే మన విశ్వక్ సేన్ గారి
గామి అనే టీజర్ వచ్చింది. సో రిలీజ్ కానీ 8th March అని అఫీషియల్గా ఇంకో డేట్ అయితే అనౌన్స్మెంట్ టీజర్ వచ్చింది. సో కొన్ని ఈవెంట్స్ కూడా వచ్చినాయి. సో అఫీషియల్గా చూసుకుంటే మాత్రం మూవీ పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఇవి ఇవాళ ఉన్న వీకెండ్ మూవీ అప్డేట్స్. ఈ వారం నాకు వచ్చిన అప్డేట్స్, 2-3 రోజులు వచ్చిన అప్డేట్స్ నాకు అకాడమీ తీసుకొచ్చినవి దెబ్బ 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 చెప్పుకుంటూ వెళ్ళిపోయినా. ఏమనుకోకండి, ఏంటంటే కంటెంట్ ఎక్కువ ఉంది, షార్ట్ వీడియోలు చేయాలనుకున్నా కాబట్టి ఫాస్ట్గా చెప్పేసిన ఫీల్ ఏమనుకోకండి. ఇన్ డెప్త్గా సపరేట్ ఇంకొక ఇండివిజువల్ ట్రైలర్ సంబంధించిన వీడియోస్ అయితే రేపు చేస్తాను. వెయిట్ చేయండి, దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక చదువుతూ ఈశ్వరపై వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.